నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. విదేశాల్లో తీసుకున్న విడాకులు ఇండియాలో చెల్లుతాయా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎన్ఆర్ఐ అడ్వకేట్ ఆజాద్. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విదేశాల్లో మ్యారేజ్ చేసుకుంటే విదేశాల్లోనే విడాకులు తీసుకోవాలా? లేదండి, అసలు మీకు ఒక విషయం చెప్పాలి. భారతదేశంలో పెళ్లి జరిగి విదేశాలకు వెళ్ళి చాలామంది డైవర్స్ తీసుకుంటున్నారు. విదేశాల్లో తీసుకొని అమ్మాయి నాకు ఇక డైవర్స్ వచ్చేసినాయి అని చెప్పి అక్కడ వేరే వివాహం చేసుకుంటున్నారు. అలా ఆ యొక్క డైవర్స్ అనేది ఇండియాలో చెల్లవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, విదేశాల్లోనే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు విదేశాలకు వెళ్ళారు, అక్కడే అంటే ఇద్దరు భారతీయ పౌరులై ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు అక్కడే కలిశారు, అక్కడే పెళ్లి చేసుకున్నారు. సో మరి డైవర్స్ అక్కడే అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చి డైవర్స్ వద్దనుకున్నప్పుడు విదేశాల్లోనే తీసుకోవాలా అని మీరు అడుగుతున్నారు. అవును. లేదండి, ఇండియాకి వచ్చి తీసుకోవాలి. అక్కడే పెళ్లి చేసుకున్నారు కదా. ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఈ ప్రపంచంలో కాదు చంద్రమండలానికి కూడా వెళ్ళి అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటే వారు ఎక్కడైనా సరే వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు వారి యొక్క డైవర్స్ అనేది ఇండియాలో మాత్రమే ఫైల్ చేసుకోవాలి. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అనేది చేసుకున్నప్పుడు అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ వివాహం జరిగినట్లు లెక్క, అంతే కదండి. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మన ఇండియాలో తప్ప ఎక్కడా లేదు, ఏ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకటి విదేశాల్లో ఎక్కడ చూసినా కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఉండదు అక్కడ. కాబట్టి వీళ్ళిద్దరు భారతీయ పౌరులు కాదు, వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది వర్తిస్తుంది. మనం అట్లా అక్కడ కూడా రిజిస్టర్డ్ మ్యారేజ్ లాంటిది చేసుకుంటే అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుని హిందూ మ్యారేజ్ కాకుండా హిందూ మ్యారేజ్ చేసుకోలేదండి. అక్కడ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అంటే నథింగ్ బట్ క్రిస్టియన్ మ్యారేజ్ కదా, అప్పుడు అక్కడే తీసుకోవాల్సి వస్తుంది. నేను అది హిందూ సాంప్రదాయ రీతిలో ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఇండియాకి వచ్చి విడాకులు తీసుకోవాలి. అది నేను అడిగేది. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, అక్కడ వాళ్ళు ఒకళ్ళ సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం పాటించలేదండి. మామూలు అక్కడ ఇంకేదో రూల్స్ ఉంటాయి. క్రిస్టియన్ సాంప్రదాయం ఏదో సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకుందాము. అక్కడ వాళ్ళకి అక్కడ చట్టబద్ధత వచ్చింది అనుకుందాము. సో వారు అక్కడ తీసేసుకోవాల్సి వస్తుంది తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని చాలామంది అక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. వివాహం అనేది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా సరే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ దేశంలో అయినా సరే ఇద్దరు వ్యక్తులు కనుక హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటే ఇద్దరు హిందువులై ఉండి వాళ్ళు కనుక ఉండి వాళ్ళు డైవర్స్ తీసుకోవాలంటే ఇండియాకి వచ్చే తీసుకోవాలి. ఇంకోటి చాలామంది అపోహపడుతుంటారు, ఇక్కడ మేము ఇక్కడ వచ్చేసామండి, ఇక్కడ పెళ్ళి అయింది మాది, ఉదాహరణ చెప్తున్నాను, హైదరాబాద్లో మ్యారేజ్ అయిపోయింది, సో అమ్మాయాక మేము ఇక్కడికి ఇండియాలో ఏం సంబంధం లేదు మాకు అని చెప్పి చాలామంది అక్కడ తీసేసుకొని ఏదైతే డైవర్స్ డిగ్రీ ఏదైతే ఉందో అది తీసుకొని ఆ డైవర్స్ తరపున చాలామంది పాపం అంటే చెప్తున్నాను మేడం, చాలామంది మహిళల్ని రోడ్డు మీద వదిలేసిన సందర్భాలు మేము చూసాం. విదేశాల నుంచి నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ఇక్కడ ఏమీ తెలియని ఆమె, అతను ఆల్రెడీ ఎన్ఆర్ఐ ఉంటాడు, కానీ మీకు ఇక్కడ ఏమీ తెలియదు, ఏదో బీటెక్ ఏదో చేసి చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొద్దిగా మామూలుగా ఉంటారు. ఆమెకేమి అక్కడ అమెరికాలో ఏ పరిచయాలు ఉండవు. అంటే అమెరికానే కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో అక్కడ ఏ పరిచయాలు ఉండవు, సరే అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ ఏమైనా డిపెండెంట్ వీసా మీద అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మాకు వచ్చే మ్యాక్సిమం కేసులు అయ్యే వస్తుంటాయి పాపం. వీళ్ళు డిపెండెంట్ వీసా మీద ఏమైనా తీసుకుని అక్కడికి వెళ్తాడు ఆయన. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఫైల్ చేసేసి ఇక నువ్వు డిపెండెంట్ వీసా ఏం లేదు, నువ్వు ఇండియాకి వెళ్ళిపో అంటారు. సో ఆమెకేం తెలియదు. అక్కడ చాలామంది అట్లా సఫర్ అవుతున్నారు, చాలామంది ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చాలామంది ఉన్నారన్నమాట. మరి ఏంటి వాళ్ళకి సొల్యూషన్? ఇప్పుడు వాళ్ళకి ఒకటే సొల్యూషన్ ఉందండి. మీరు విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విదేశాల్లో తీసుకున్న డైవర్స్ చెల్లవని చెప్పేసి ఇండియాలో మనం ఛాలెంజ్ చేయాలి ఒకటి. రెండోది, ఇక్కడ ఎంబసీని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళకి సంబంధించిన ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. అలా కనుక జరిగితే మన ఇండియన్ ఎంబసీ వారికి ఇమీడియట్గా ఢిల్లీలో ఉంది, వాళ్ళకి మనం ఫిర్యాదు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు అతని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇకపోతే అక్కడ కూడా డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుందండి. ఒకవేళ భర్త కనుక ఆమెను కనుక ఇబ్బంది పెడితే 911కి ఫోన్ చేస్తే, అంటే మ్యాక్సిమం అందరికి తెలుసు కానీ మనం చెప్తున్నాం, ఫోన్ చేస్తే అక్కడ డొమెస్టిక్ వైలెన్స్లో గ్రేడ్ ఉంటుందండి. అది మాత్రం చాలామంది తెలియదు. ఏదో ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారని తెలుసు, కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటుంది. అంటే ఆ కేసు తీవ్రతను బట్టి వాళ్ళు నమోదు చేస్తారు. ఒకవేళ గ్రేడ్ 4 దాకా వెళ్ళిందనుకోండి, భర్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి తర్వాత అతను ఇక్కడికి పంపించేస్తారు. ఇంకా అతను మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళడానికి ఉండదు. మళ్ళీ వెళ్తాను వేరే దేశం వెళ్ళొచ్చు, కానీ అమెరికాకి అతనికి ఉండదు. ఇక్కడ పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అక్కడికి వెళ్ళాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే, భర్త విడాకులు ఇవ్వకుండా భార్యను వేధిస్తే అప్పుడు ఆ భార్య ఏం చేయాలి? అతను అక్కడ ఉండి ఆమెను మామూలుగా డైవర్స్ ఇవ్వమనో, లేదా డౌరీ తెమ్మనో, లేదా అదనపు కట్నం కోసం వేధించిన, హరాస్మెంట్ చేసినా, తిట్టినా, కొట్టినా కూడా అక్కడ 2 రకాల పద్ధతి. ఒకటి, ఆమె 911కి అక్కడ ఫోన్ చేయొచ్చు, లేదు ఆమెకు అక్కడ అవకాశం లేదు,
అనుకున్నప్పుడు ఆమె తరపున ఇక్కడ వాళ్ళ తండ్రి కానీ ఎవరైనా సరే, ఆమె అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే మన ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఇక్కడికి పిలిపిస్తారా? పిలిపిస్తారండి, ఎల్ఓసి ఇష్యూ చేస్తారు. ఫస్ట్ అతనికి నోటీస్ వెళ్తుంది. దాంతో ఈమెకి ఎలాంటి న్యాయం జరుగుతుంది మరి కేసు వేయడం వల్ల? అవునండి, ఇప్పుడు 498 ఏముంది అనుకోండి, ఇప్పుడు అంటే నెక్స్ట్ బిఎన్ఎస్ వస్తుంది, 85 వస్తుంది అనుకోండి. ఇప్పుడు 498 ఏముంది, ఆమె అక్కడ డిపెండెంట్ బేస్ మీద ఉంది. సడన్గా భర్త కనుక ఆమెను వేధించాడు, కొట్టాడు, తిడుతున్నాడు. సో ఆమెకు సంబంధించిన సంబంధికులు ఇక్కడ కంప్లైంట్, మళ్ళీ ఇండియా రావాలనుకుంటుంది, ఇండియా అక్కడ ఉండడం ఇష్టం లేదు. అవునండి, అవునండి. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆమెకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసిన తర్వాత ఎన్ఆర్ఐ కంప్లైంట్ సెల్ ఉంటుంది ఇక్కడ విడిగా మనకి. అక్కడ ఈ జరిగినవన్నీ కూడా మనం కంప్లైంట్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ నుంచి ఎంబసీ నుంచి అక్కడ స్థానికంగా ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళకి సంబంధించిన వివరాలు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆమెను తీసుకొని అక్కడ కొన్ని మన సంస్థలు ఉన్నాయి, ఇండియాకి సంబంధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా ఆమెను ఇక్కడికి పంపించే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, భర్తతో పాటు తల్లిదండ్రులు, వాళ్ళ భర్తతో పాటు మామూలుగా తల్లిదండ్రులు కూడా వేధిస్తూ ఉంటారు కామన్గా. వారిపైన కూడా కేసు పెట్టాలి. పెట్టినప్పుడు భర్తను కనుక అక్కడ అతను ఉన్నాడు, ఇక్కడ రాలేదనుకోండి, ఎల్ఓసి ఇష్యూ చేస్తారు. అంటే నాన్ బెయిలబుల్, ఎన్బిడబ్ల్యూ అంటాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు అతన్ని అక్కడ ఎల్ఓసి ఇష్యూ చేసి అక్కడ అతను కనుక ఇండియాకి వచ్చినప్పుడు అతను ఇక్కడ అరెస్ట్ చేస్తారన్నమాట. అరెస్ట్ చేసి అతను తీసుకొస్తారు, జైల్లో పెడతారు. అలాగే పాస్పోర్ట్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. లేదు ఇంకా మనకి ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇండియన్ ఎంబసీ వారిని అలాగే పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిని మనం అప్రోచ్ అయ్యి వారి యొక్క పాస్పోర్ట్ని మనం సరెండర్ చేయమని చెప్పేసి, ఇంపోర్ట్ అంటారు, పాస్పోర్ట్ ఇంపోర్ట్ అంటారు. సో ఇంపోర్ట్ చేయమని చెప్పేసి అతనికి మనం ప్రెజర్ చేయొచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం వల్ల అతను జాబు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ అతను ఉండకుండా అతను ఇంకా పాస్పోర్ట్ లేదంటే ఇంకేముంటుంది మేడం, జాబు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అతన్ని అక్కడి నుంచి ఇక్కడ పంపించే అవకాశం ఉంటుంది. ఇండియాలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటే మళ్ళీ ఒకవేళ విడాకులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియాకు వచ్చి తీసుకుంటేనే ఆ విడాకులు చెల్లుతాయంటారు. అవునండి. మరి అక్కడే ఉండి ఇక్కడ ఇండియా నుండి విడాకులు తీసుకోవాలనుకునే వాళ్ళు? ఇప్పుడు ఇది చాలామంది అడుగుతారు, మరి ఇండియాలో చల్లమంటున్నారు కదండి, మేము అక్కడిక్కడ తిరగాలంటే బాగా కష్టం అవుతుంది, మరి విదేశాల్లో ఉండి మేము ఇండియాలో ఫైల్ చేసుకోవచ్చా అని. ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉదాహరణకి మనం రివర్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇందాక భర్త గురించి నేను అన్నాను, లేదు భార్య భర్తను హింసిస్తూ ఉంది, సరిగా భర్తని పట్టించుకోవట్లేదు, మాకు ఆ కేసు కూడా వస్తుంటాయి. భార్య సరిగ్గా చెప్పిన మాట వినట్లేదు, అలాగే భర్తను సరిగ్గా పట్టించుకోవట్లేదు, తర్వాత భర్తకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, భార్య ద్వారా హరాస్మెంట్ అవుతూ ఉంది. లేదు ఇంకోటి చెప్పాలంటే మామూలుగా ఇది క్రూయాలిటీ కింద వస్తుంది. అలాగే అడాల్టరీ ఉందనుకోండి, భార్య కనుక అక్కడ అడాల్టరీ చేస్తూ ఉంది, అంటే మామూలు వ్యభిచారం చేస్తూ ఉంది, ఆ ఎవిడెన్స్ ఇతని దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు అతను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి. దానికి సంబంధించిన ఏదైతే ఉందో అతను ఒక జీపీ ఒకటి ఇవ్వాలి. అతని తరపున ఇక్కడ కేసు ఫైల్ చేయడం కోసం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైనా సరే 21 ఇయర్స్ నిండిన వ్యక్తులు ఎవరికైనా అతను ఇవ్వచ్చు. అది ఫ్రెండ్ అవ్వచ్చు, సరే తండ్రి అయినా ఎవరైనా సరే, అమ్మ అయినా ఎవరికైనా ఇవ్వచ్చు. సో అతనికి ఇచ్చిన తర్వాత జీపే ఏం చేస్తారంటే ఆయన తరపున, అంటే జీపే ఏంటంటే ఒకటి తయారు చేసి మేము పంపిస్తాము. పంపించినప్పుడు అతను జీపే ఏవైతే అన్ని తీసుకుని అక్కడ నోటరీ చేయించాలి, డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ నోటరీ చేయించాలి. అక్కడ నోటరీ చేయించి మన ఇండియాకి పంపిస్తారు. పంపించిన తర్వాత జీపేని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేపిస్తాము, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా నోటరీ చేసి పంపించాలి. ఆ నోటరీ ఆ రిజిస్ట్రేషన్ చేసిన జీపీఏ ఇవన్నీ కలిపి మనం కోర్టులో ఫైల్ చేస్తాం. కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు వారి నెంబర్ అవుతుంది. నెంబర్ అయిన తర్వాత ఆమె ఎక్కడ ఉంటే అక్కడికి నోటీస్ వెళ్తుంది అనమాట. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే ప్రొసీజర్. ఒకవేళ అబ్బాయి మీద అమ్మాయి ఫైల్ చేయాలనుకోండి, విదేశాల్లో ఉంటే ఆమె అక్కడి నుంచి ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడి నుంచి కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కాకపోతే హిందూ సంప్రదాయ ప్రకారం చేసుకున్న వాళ్ళు ఇండియాలో మాత్రమే విడాకులు తీసుకుంటే అవి చెల్లుతాయంటారు. థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్.